హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మానస్ టీవీ 19. ఈరోజు మనం ఒక సరికొత్త వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. కొన్ని ఎపిసోడ్స్ ఇది వీడియో వస్తుంది, రోజుకు ఒక ఎపిసోడ్ వస్తుంది, చూడండి. ఇదేంటంటే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని ఏ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది యుద్ధం అనేది మొత్తం మీకు వివరించడం జరుగుతుంది. ఎక్కడా లేట్ చేయకుండా మీకు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలు మీకు మొత్తం మనకు అందుతాయన్నమాట. కొత్తగా చూసే వాళ్ళ కోసం షేర్ చేయండి దయచేసి. ఏదైనా తప్పులు ఉందంటే మన్నించవలసిందిగా మరోసారి ప్రార్థిస్తున్నాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి రోజు యుద్ధము ఎలా జరుగుతుందంటే, ఈ యుద్ధం మెయిన్గా కౌరవసేన పాండవసేనకు మధ్య జరుగుతుంది. మొదటి రోజు యుద్ధం ఎలా జరుగుతుందో మీకు వివరిస్తాను. ధర్మరాజు కురు సైన్యం మధ్యలో ఉన్న భీష్మ ద్రోణాదుల వద్దకు వచ్చి నమస్కరిస్తాడు. వారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మరలి వెళ్తారు. దుర్యోధనుడికి ఇది నచ్చదు. అందుకే దుశ్శాసనుడి వైపు తిరిగి, ఇంకా ఆలస్యం దేనికి, మ్రోగించండి రణబేరి అని ఆజ్ఞాపిస్తాడు. తక్షణమే దుశ్శాసనుడు వాద్యకారులకు ఆజ్ఞాపిస్తాడు. మరుక్షణమే దణదణమంటూ మ్రోగుతుంది యుద్ధబేరి. ధృతరాష్ట్ర మహారాజు ఆ విధంగా నీ కొడుకైన దుర్యోధనుడే యుద్ధం ప్రారంభించాడు అని, ఈ కథ అంతా, ఈ యుద్ధం జరిగిన విశేషాలన్నీ ధృతరాష్ట్రుడు తెలుసుకుంటూ ఉంటాడనమాట. ఓకే, రణబేరి చెవిన పడగానే భీష్ముడు మరోసారి శంఖం పూరిస్తాడు. మీరంతా సిద్ధమేనా అని పాండవులను సూచిస్తున్నట్లుగా వినిపిస్తుంది ఆ శబ్దం. ఆ శబ్దానికి జవాబుగా, యుద్ధానికి మాత్రమే కాదు, విజయలక్ష్మిని వరించడానికి కూడా మేము సిద్ధమే అన్నట్లుగా అర్జునుడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా పాంచజన్య దేవదత్తాలను పడతారు. శ్రీకృష్ణార్జునుల శంఖారావాలు చెవిన పడగానే సరున లేస్తాడు కౌరవ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు. ధనుష్టంకారం చేసి ముందుగా కౌరవుల పక్షాన భీష్ముడే మొదటి బాణాన్ని వేస్తాడు. ఎప్పుడైతే తమ మీద బాణం పడిందో అప్పుడు మాత్రమే ధర్మరాజు పాండవ సైన్యానికి అనుమతిస్తాడు. అదే ఆలస్యంగా పాండవ సేనలు భీముణ్ణి ముందు పెట్టుకొని భీష్ముని వైపు కదులుతాయి. ఆ సమయంలో ఆకాశం చిల్లులు పడేలాగా, గుర్రాల గుండెలు పగిలిపోయేలాగా, ఎవరు ఎప్పుడు కనీ విని ఎరగని సింహనాదం చేస్తాడు భీముడు. ఆ సింహనాదంతో భీష్ముడిని ఏం చేస్తాడోనని కంగారు పడిపోతారు కౌరవులు. అనుమానం రావడమే ఆలస్యంగా దుశ్శాసన, దృష్పహ, దుర్ముఖ, దుర్మర్షణ, వివంశతి, వృషసేన, వివర్ణ, పురమిత్రులను కొంతమందిని భీష్ముడికి ప్రత్యేక రక్షకులుగా బయలుదేరి భీముడిని చుట్టుముడతారు. అల్లంత దూరం నుంచి అది గమనించడం ఆలస్యంగా ద్రౌపది కొడుకులు 5 మరియు అభిమన్యుడు, నకుల సహదేవులు అమిత వేగంతో వచ్చి దుశ్శాసనాదులను, కౌరవసేనను అడ్డగిస్తారు. ఈ విధంగా ప్రారంభమైన యుద్ధం ప్రారంభంలోనే ఏనుగులు ఢీకొనడం వలన కొన్ని ఏనుగుల దంతాలు విరిగిపోయి నేలపడిన పడిపోతాయి. పదాతి, అశ్విక, గజ, రథగమనాల వల్ల రేగిన దుమ్ము ధూళితో సూర్యమండలం రాహుమండలం వలె నల్లబడిపోతుంది. గజగీంకారాల వలన, యుద్ధ ఘోషల వలన, యోధులు ఒకరినొకరు కవ్వించుకునే గర్జన నుంచి ఏర్పడిన ధ్వని వినలేక దిగ్గజాలు చిరాకు పడినట్లుగా 4 దిక్కులా ఎగసిన ధూళి గాలి మాటన తెరలుగా చెదురుతూ వస్తుంది. యుద్ధం చూడాలని వచ్చి అంతరిక్షాన నిలిచిన దేవాదిగణాలు ఆ మట్టి తమని తాగుతుందేమోనని భయంతో మరింత పైకి వెళ్ళిపోతారు. అప్సరసల ముంగురుల్లో చిక్కుకున్న ధూళి తుమ్మిదిల కంటిన పూల పుప్పుడిలా ఉంటుంది. రథాల పరుగు వలన ఒకదాని ఇరుసు మరొకదానికి తగిలి ఇరుసులు విరిగిపోతున్నాయి. చక్రాలు అనూహ్యంగా విడిపోతున్నాయి. రథాలు నేల మీదకు ఒరిగిపోయి రథాదికులు కూలిపోతున్నారు. రథానికి మధ్య చక్ర రక్షకులు నలిగిపోతున్నారు. అంటే రథాలు కూలిపోతున్నాయి అన్నమాట. ఎలాగంటే ఒకదాని పక్కన ఒకటి రావడం వల్ల
రథం చక్రం రథచక్రం తగిలి ఇరుసులు ఊడిపోయి ఆ మధ్యలో రథానికి ఇంతకుముందు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు రథానికి చక్రాలకి కూడా రక్షకులుగా కొంతమందిని నియమించేవాళ్ళు. వాళ్ళు ఈ రథాల మధ్యలో నిలబడి ఉండడం వల్ల ఈ రథాలు ఢీకొనడం వల్ల ఏమైందంటే రాసుకొని వాళ్ళు మధ్యలో చక్రాల మధ్య నలిగిపోయి చనిపోతున్నారనమాట. దానికి అర్థం అనమాట. దట్టంగా లేచిన దుమ్ము వల్ల కళ్ళు విపరీతమైన ధ్వనుల వల్ల చెవులు మూసుకుపోవడంతో ఏర్పడ్డ ఆ పరిస్థితి అతి త్వరగానే సద్దుమణిగింది. గుర్రాల నోటి నుండి కారే చొంగ నీరు, ఏనుగుల మదజలాలు వగైరాలతో భూమి తడిసిపోవడం వల్ల దుమ్ము లేవడం తగ్గింది. అంటే ఎన్ని గుర్రాలు ఎన్ని ఏనుగులు ఆ యుద్ధంలో పాల్గొన్నాయని మీరే ఊహించుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నాం, మనం అంత దుమ్ము లేసింది, ఆకాశానికి వెళ్ళిందన్న దుమ్ము ఒక్కసారిగా తగ్గిపోయిందంటే ఈ గుర్రాలు నోట్లో నుంచి వచ్చే చొంగ వల్ల ఈ చొంగ నీరంతా నేలపైన పడి తడిచిపోయిందంట. అంటే అంత భీకరంగా అన్ని గుర్రాలు పాల్గొన్నాయి, అన్ని ఏనుగులు పాల్గొన్నాయి అనేసి దానికి అర్థం అన్నమాట. భీష్ముడు పాండవ సైన్యంలోకి దూసుకురావడాన్ని గమనించాడు అర్జునుడు. తక్షణమే ధనుష్టంకారం చేశాడు. బావా, రథాన్ని తాతయ్య వైపు పోని అన్నాడు కృష్ణుడు. రథాన్ని భీష్మాభిముఖంగా తోలాడు. తాతామణువులిద్దరూ చెప్పుకోదగ్గ యుద్ధం చేశారు. ఇక అదే సమయంలో సాత్యకి కృతవర్మ సమరానికి దిగారు. బాణాఘాతాల వల్ల గాయపడి రక్తం స్రవిస్తున్న ఆ వీరుల శరీరాలు అప్పుడే పోచిన మూదుగు చెట్ల వలె ఉన్నాయి. కోసల రాజైన బృహద్బలుడు అభిమన్యుడితో యుద్ధానికి దిగాడు. ముందుగా బృహద్బలుడు అభిమన్యుడి రథాన్ని చంపేస్తాడు. అందుకు అర్జున నందనుడు బృహద్బలుడి రథసారథులతో పాటు అతని జెండాను కూడా పడగొట్టేస్తాడు. రథాన్ని ముక్కలుగా చేసేస్తాడు. బృహద్బలుడిని నిలువెల్లా బాణాలతో నింపేస్తాడు. ఇతర వీరుల తాకిడి వలన అటు ఇటు సాగిపోయిన భీష్మార్జునులలో భీముడితో తలపడతాడు. దుశ్శాసనుడు నకులుడితోనూ దుర్ముఖుడు సహదేవుడితోనూ పోరాడాడతారు. నకులుడు జెండా పడిపోతుంది. సహదేవుడు దుర్ముఖుడి సారథిని అశ్వాలను సంహరించేస్తాడు. శల్యుడు ధర్మరాజును ఢీకొంటాడు. ద్రోణుడు దృష్టాద్భునుడితో యుద్ధం చేయసాగుతాడు. అశ్వత్థామ శిఖండితో కలపడతాడు. కౌరవ పక్షాన వచ్చిన రాక్షస నాయకైన అలంబనుడికి పాండవ పక్షాన వచ్చిన రాక్షస వీరుడు గజోద్గరునికి పడుతుంది. భగదత్తుడు విరాటుణ్ణి, బృహకష్ఠుడు కృపాచార్యుణ్ణి ఇలా ఒకరికొకరు యుద్ధాలు చేసుకుంటూ సాగిపోతుంది. రథాధికులతో పోరుతూ ఉంటే మిగిలిన వారితో అశ్వికులతో అంటే గుర్రాల మీద ఉన్నవారు గుర్రాల మీద ఉన్నవారితోనూ, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు ఏనుగుల మీద ఉన్నవారితోనూ కేకలు అట్టహాసాలు తగ్గించి అందరూ యుద్ధంలో లీనమైపోతారు. కొంతసేపటి వరకు క్రమశిక్షణతో సాగిన యుద్ధం తర్వాత కాలంలో సంకుల సమరంగా మారిపోతుంది. మితిమీరిన కోపంతో దాదాపు 50 దేశాల సైనికులు మిత్రపక్షాల వాళ్ళెవరో ప్రతిపక్షాల వాళ్ళెవరో గుర్తించే శక్తిని కోల్పోతారు. కొట్టుకోసాగుతారు. తమతో ఎవరు తలబడితే వారి తల తెగిపోతుంటుంది. సూర్యుడు మిడిమిట్టికి చేరే సరికల్లా అంటే మధ్యాహ్న సమయానికల్లా ఇరుపక్షాల వారు పిచ్చి పట్టిన వ్యక్తుల వలె ఒకరికొకరు కొట్టుకోసాగుతారు. ఈ మధ్యాహ్న వేళ దుర్యోధనుడు తన తెలివినంతటిని ఉపయోగించి భీష్ముడిని వివిధ రకాలుగా ప్రేరేపిస్తాడు. భీష్ముడు ఆకాశంలో సూర్యుడికి పోటీగా భూమి మీద వెలుగుతున్న మరొక సూర్యునిలా విజృంభించి పాండవుల అచల వ్యూహానంలోకి దూసుకుని వెళ్ళిపోతాడు. అన్ని వ్యూహాల కిటుకులు తెలిసిన వాడైన చేత అక్కడి వీరుల్ని గుంపులుగా చెదరగొడుతూ తాను మాత్రం వ్యూహం అంచులలోనే ఉంటూ ఉపక్రమించడం వలన భీష్ముడిని నిరోధించడం పాండవ సేనలో ఎవరి వల్ల కాదు. కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, వివంశతి, దుర్ముఖుడు అనే 5 మహావీరులు భీష్మునికి రక్షకులుగా నిలుస్తారు. ఈ 5 నడుమ పంచాగ్నులకి మధ్య ప్రచండ భాస్కరుడిలా ప్రజ్వలిస్తూ భీష్ముడు కేకేయ, చేది, పాంచాల, పాండవ సేనలను మొత్తం బీభత్సం చేసేస్తాడు.
భీష్ముడిని ఎదిరించిన వాళ్ళ ధనుస్సులు విరిగిపోతుంటాయి, తలలు ఎగిరిపోతుంటాయి, రథాలు ఒరిగిపోతున్నాయి, జెండాలు పడిపోతున్నాయి, మృతుల మొండ్యాలు గుట్టలు గుట్టలు భీష్మునికి పెట్టని కోటలా తయారవుతున్నాయి. పాండవ పక్షం మొత్తం భయకంపితమైపోతుంది. భీష్ముడిని ఎదిరించదగ్గ వాళ్ళు ఒక్కళ్ళైనా లేకపోవడం వల్ల ఇక ఆనాటితోనే కౌరవ విజయం, పాండవ పరాజయం తప్పదేమో అని ఆలోచనలో కూడా వచ్చేస్తుంది. అదే సమయంలో వ్యూహానికి కొంచెం దూరంగా మరెవరితోనో యుద్ధం చేస్తున్న అభిమన్యుడికి తెలిసింది ఈ వార్త. తెలిసిందే తడువుగా మరుక్షణమే బంగారు రంగు గుర్రాలను పొంచిన రథం మీద శంఖం పడుతూ ధనుష్టాకారం చేసుకుంటూ భీష్ముడి ముందుకు వచ్చాడు అభిమన్యుడు. రావడమే 5 బాణాలతో అంటే భీష్ముడికి రక్షణగా ఉన్న శల్యుణ్ణి ఒక కోలతో కృతవర్మని కొట్టాడు. 4 బాణాలతో కృపాచార్యుల గుర్రాలని చంపేస్తాడు. వివంశతి ధనుస్సును విరిచేస్తాడు. దుర్ముఖుడి సారథిని చంపేస్తాడు. ఒకే ఒక్క బాణం వేస్తాడు భీష్ముడిపైకి. ఆ దెబ్బకి భీష్ముడంతటి వాడు ఒళ్ళు కంపరమైతే పోతుంది. ఆకాశ వీధి నుంచి యుద్ధం తిలకిస్తున్న దేవతలు అభిమన్యుడి పరాక్రమాన్ని మెచ్చుకుంటారు. కౌరవసేన కాసేపు భ్రాంతిలో పడిపోతుంది. ఈ కుర్రవాడు అందరిలాంటి వాడు కాదు, అర్జునుడితో సమానమైన మహావీరుడు, తక్కువ అంచనా వేయకూడదు సుమా అని అనేక మంది ముక్కున వేలు వేసుకుంటారు. చాలా సమయం తర్వాత భీష్ముడు మళ్ళీ కోలుకుంటాడు. బాణం దెబ్బ నుంచి కోలుకున్న భీష్ముడు పెదవి దాటిన చిరునవ్వుతో, శభాషురా మునిమనవడా, మీ నాన్నకన్నా యశోవంతుడు అవుతావు అని మనసులోనే దీవించి 2 బాణాలతో అభిమన్యు సారడి యొక్క శిరస్సును నరికివేస్తాడు. 3 బాణాలతో జెండా కొయ్యను విరగొట్టేస్తాడు. అనంతరం మరిన్ని బాణాలతో అభిమన్యుడిని వేధించసాగుతాడు. అదే సమయానికి శల్యాదులు పునరథాదులు సమకూర్చుకున్న వారే భీష్ముడితో పాటే అభిమన్యుడి మీద బాణవర్షం కురిపిస్తసాగుతారు. ఇదంతా చూస్తూ మండిపడతాడు అభిమన్యుడు. 6 నారాచాలని నడుములోని త్రుంచేస్తూ వాళ్ళందరినీ ఒక్క పెట్టున ఎదుర్కొంటాడు. వాళ్ళ బాణాలేవి కూడా పాండవసేన మీద ఒక్కటి కూడా పడకుండా కాపాడే గొడుగులా ఉంటాడు అర్జునుడి కొడుకు. ఏకాకిగా నిలబడి ఆ 6 యోధుల్ని అల్లరి పెట్టేస్తాడు. అంతేకాదు, సురాసురులకైతే చేరి చూడరాని భీష్ముడి తాళధ్వజాన్ని అవలీలగా నరికివేస్తాడు. ఆ దెబ్బతో కౌరవ సేన గొల్లుమంటుంది. సేనాధిపతి జెండా ఊడిపడిందంటే ఇంకేముంది, ఆ అద్భుత కృత్యానికి పాండవసేన సింహనాదాలు చేస్తారు. అభిమన్యుడికి జయజయనాదాలు చేస్తారు. మునిమనుముడు పౌరుష ప్రతాపాలకు ముసలి భీష్ముడు మురిసిపోతాడు. వీణ్ణొక్కసారి ఎత్తుకొని ముడ్డు పెట్టుకోగలిగితే ఎంత బాగుంటుంది అని అనుకుంటాడు. తిరిగి తన తడాకా చూపించాలనుకుని సిద్ధపడే లోపలే పంచరక్షక సహితుడైన భీష్ముడిని అభిమన్యుడు ఏకాకిగా ఎదుర్కొంటున్నాడని తెలిసిన భీముడు రివ్వున వచ్చి వాలతాడు అక్కడకు. అభిమన్యుడితో అటో ఇటో తేల్చుకోవాలనుకున్న భీష్ముడికి మధ్యలో భీముడు రావడం నచ్చలేదు. ఆ ఉక్రోషంతో గాంగేయుడు భీముడి సింహకేతనాన్ని విచ్ఛిన్నం చేసేస్తాడు. అసలే కోపిష్టి భీముడు జెండా ఊడిపోవడంతో ఇంకా రెచ్చిపోతాడు. 3 బాణాలతో భీష్ముడిని గాయపరుస్తాడు. ఏకశర మాత్రాన కృపాచార్యుని శరీరం చీల్చివేస్తాడు. 8 బాణాలతో కృతవర్మని కుయ్యోమనిపిస్తాడు. ఇంకొన్ని బాణాలతో శల్యుణ్ణి చావగొట్టేస్తాడు. ఇది చూసి కౌరవరధికులు కొందరు శల్యునికి సహాయంగా వస్తారు. వాళ్ళని చూడగానే భీముడికి మళ్ళీ వెర్రికోపం వచ్చేస్తుంది. ఒక్క ఊపున రథాన్ని పిండి చేసేస్తాడు. గుర్రాల్ని పిసికేస్తాడు. సారథుల్ని చంపేస్తాడు. ఆ దెబ్బతో శల్యుడితో సహా వాళ్ళంతా అదే పరుగు తీస్తారు. భీష్మాదులను భీముడు నిరోధించడంతో అభిమన్యుడు మరోవైపు సాగిపోతాడు. భీష్ముడి ఏకధనురాధాధిపత్యం దెబ్బతినడంతో పాండవులు తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. ఈ లోపల ఉత్తర కుమారుడు గజ సైన్యంతో శల్యుడి మీదకి వెళ్తాడు. భీముడి చేతిలో దెబ్బతిని ఉన్న శల్యుడు ఆ కోపమంతా ఉత్తర కుమారుని మీద చూపిస్తూ శక్తిని ప్రయోగిస్తాడు. ఆ శక్తి ఘాతానికి ఉత్తర కుమారుడు తన పెద్ద ఏనుగుపై నుంచి నేలపడి మరణిస్తాడు.
కోపం చావని శల్యుడు ఉత్తర కుమారుడి ఏనుగు పైకెగిరి దాని తొండాన్ని నరికివేస్తాడు. దాంతో ఆ మదగజం నేలవాలిపోతుంది. అనంతరం శల్యుడు కృతవర్మ యొక్క రథంలో ఎక్కి యుద్ధం ప్రారంభిస్తాడు. ఉత్తరుని చావు వార్త తెలిసిన అతని తమ్ముడు శంఖుడు శల్యుని మీద పగబట్టి తన రథ గజ సమూహంతో అటుగా వస్తాడు. ఇది తెలిసిన భీష్మాదులంతా పాండవ వ్యూహాన్ని వదిలేసి శల్యుడి రక్షణార్థం పరిగెత్తుతారు. భీష్ముని వీరత్వం ముందు శంఖుడి సైన్యాలన్నీ త్రుటిలో చెల్లా చెదరైపోతాయి. అది తెలిసిన అర్జునుడు రివ్వున వచ్చి వాలుతాడు. అప్పుడు జరిగిన భీష్మార్జున యుద్ధం చూసి తీరాలే తప్ప వర్ణించడం వాచస్పతి వల్ల కూడా కాని పని. అంత కక్షగాను అంత ముచ్చటగాను కూడా దెబ్బలాడుకుంటారు తాతామనువులు. అలా వారిద్దరూ ద్వంద్వ యుద్ధానికి దిగగానే తక్కిన రథాధికులు కూడా ద్వంద్వ యుద్ధాలకు దిగుతారు. యథాప్రకారం శల్యుడు శంఖుడితోనూ మళ్ళీ తలపడతాడు. అప్పటికి మధ్యాహ్నం 3 గంటలవుతుంది. శంఖుడి విశృంఖలతకు తట్టుకోలేకపోయిన శల్యుడు కృతవర్మ రథంలో నుండి ఒక గద తీసుకుని క్రిందకు దిగుతాడు. పాదాచారి అయి వచ్చి శంఖుడి రథపు గుర్రాలను చంపేస్తాడు. శంఖుడు రథాహీనుడవుతాడు. ఆ దృశ్యానికి దడిచి 30 అంగుళాల ప్రయాణం గల ఖడ్గమాత్రదారుడై అర్జునుడి రథం వెనుక దాక్కుంటాడు. ఇది గమనించిన ధనుంజయుడు శంఖుణ్ణి కాపాడడం కోసం శల్యుడికి అడ్డుపడాల్సి వస్తుంది. పార్థుని దృష్టి తన నుండి శల్యుని వైపుకు మళ్ళగానే భీష్ముడు మళ్ళా విజృంభిస్తాడు. సరాసరి ద్రుపదుడి సైన్యం మీద పడతాడు. వేసవికాలం చాలా ఎండిపోయి ఉన్న అడవిని అగ్నిహోత్రుడు ఎలా కాల్చివేస్తాడో ద్రుపద సైన్యాలను అలా దుళ్ళగొట్టేస్తాడు శాంతనవుడు. అక్కడ నుండి కేకేయ సైన్యాలపై లంఘించి గొర్రెల మందను చికాకు పరిచే పెద్ద పులిలా వ్యవహరిస్తాడు. ఆనాటి 4వ జాము ద్వితీయార్థంలో భీష్ముడు చూపిన పరాక్రమానికి పాండవ సేనలు చెల్లా చెదురైపోతాయి. అన్నదమ్ములైన పాండవులు 5గురు ఒకే చోట చేరి ఏమిటి ఈ ముసలివాడి పరాక్రమం అని ఆశ్చర్యపోసాగుతారు. చంద్రనోద్భవుడైన దేవవ్రతుడైన ప్రతాపమే సమస్త ప్రాణహాని సమూహాలను ఎండగట్టేస్తూ ఉండగా ఇంకా నా పనేముంది అన్నట్లుగా సూర్యుడు అస్తమిస్తాడు. మొదటి రోజు ఆ విధంగా యుద్ధం ముగిసింది. ఈ లెక్కన పాండవులు గెలవడం అసాధ్యమేనని, గెలుపు కౌరవులదేనని యుద్ధ ఫణగణకులు అంచనా వేస్తుండగా ఆనాటి భంగపాటుకు పాండవ శిబిరాలు చింతాక్రాంతమై ఉండగా మొదటి రోజు యుద్ధం ఇలా ముగిస్తుంది. ఆ రాత్రి పాండవులు శ్రీకృష్ణునితో సంప్రదిస్తారు. శ్రీకృష్ణుడు వారికి అభయం ఒసంగుతాడు. శ్రీకృష్ణుడు ఇలా సెలవిస్తాడు. ఇల్లు అలకగానే పండగ అవుతుందా ధర్మానందన? భీష్ముడి చావు శిఖండి చేతుల్లో ఉంది. ఆ శిఖండి మన పక్షానే ఉన్నాడు. ద్రోణుడి వనడం దృష్టాద్ముని చేతుల్లో ఉంది. అతను మన పక్షమే, పైగా సేనాధిపతి కూడాను. కర్ణుడి చావు అర్జునుడి చేతిలో ఉంది. ప్రతిజ్ఞలు చేశాడు గనుక దుర్యోధనుడు దుశ్శాసనులు భీముని చేత మరణించడం తథ్యం. శల్యుడు నీ వల్లనే హతుడవుతాడు. శకుని మొదలైన వాళ్ళంతా నకుల సహదేవుల వల్ల నాశనమైపోతారు. ధైర్యంగా ఉండండి అని శ్రీకృష్ణుడు వాళ్లకు అభయాన్ని ప్రసాదిస్తాడు. అది విని ఉత్సాహంతో పాండవసేన తిరుగుపయనం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూశారు కదా కురుక్షేత్ర సంగ్రామం మొదటి రోజు ఏ విధంగా జరిగింది అని. రేపటి రోజు మరొక వీడియోలో 2వ రోజు ఎలా జరిగింది ఈ సంగ్రామం అనేది మీకు పూర్తిగా వివరిస్తాను అర్థమయ్యే విధంగా. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి, వినండి, మీకు మొత్తం అర్థమవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం, మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామం ఎలా జరిగింది, ఏ రోజు ఏమైంది అని చెప్పేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసడం ద్వారా మాకు కొంచెం ప్రోత్సాహపరిచిన వాళ్ళు అవుతారు. మీకు ఎక్కడైనా తప్పులుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ తప్పులను సరిదిద్దుకొని ఇంకొకసారి మళ్ళీ జరగకుండా మేము ప్రయత్నాలు చేస్తాము. రేపటి రోజు మరొక వీడియోలో మీ ముందుకు
వస్తాము. అంతవరకు నమస్కారం. ఎక్కడైనా తప్పులుంటే ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తే అవి సరిదిద్దుకుంటామని మరోసారి మనవి చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.